హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సొరకాయ పులుసు పెడుతున్నాను. ఎలా పెడుతున్నాను అన్నది చూపిస్తాను. ఇవన్నీ గిన్నె పెట్టుకొని నూనె వేసి దాంట్లో తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు 2 కొట్టేశాను. మెంతి పొడి వేసాను, ఇంగ వేసాను. ఉల్లిపాయలు అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే కొంచెం బారుగా కట్ చేసుకోవాలి పులుసు కూరలకి. అలా కట్ చేసి వేసాను. ఉడుకుతున్నాయి. ఇప్పుడైతే నూనెలో ఉడికితేనే బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలను ఉడకనిద్దాం. ఉడికితే పులుసులో తొందరగా కలిసిపోతాయి అన్నమాట. మగ్గుతాయి కాబట్టి కాస్త. లేకపోతే పచ్చిగా ఉన్నప్పుడు పులుసు పోసామనుకోండి అస్సలు బాగోదు. ఇదిగోండి ముక్కలు అయితే కట్ చేసి పెట్టాం కదా, అవి వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేద్దాము. ఇప్పుడు ఉప్పు వేసాను, పసుపు కూడా వేసేద్దాము. అదిగోండి వేసి కొంచెం ముక్కలు దీంట్లో కొంచెం ఉడకనిద్దాం. అన్నీ అంతవరకు వేసినాక కొంచెం ఉడికితే కొంచెం ముక్కకు పట్టిద్ది అనమాట. చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఇది ముక్కలు ఉడికేటప్పటికి కొంచెం టైం పట్టిద్ది. నూనెలో కొంచెం కారం వేసుకుందాం. అంతలో కొంచెం కారం వేసుకొని మళ్ళీ కాసేపు ఉడకనిద్దాము. కారం కూడా పట్టిద్ది అనమాట. ముందే కారం అయితే మాడిద్దని వేయలేదు. ఇప్పుడైతే కొంచెం ముక్కకు పట్టిద్ది. కొంచెం ముక్కకు పట్టిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని పులుసు తీసి పక్కన పెట్టాను. ఇది కొంచెం మగ్గితే పులుసు పోద్దాం. దీంట్లో ఎప్పుడైనా పులుసుకి ఈ సైజు ముక్కలు కోసుకోవాలి. తాలింపులో ఇంగువ, మెంతిపొడి, 2 చిన్నులపాయ రెబ్బలు వేసామనుకోండి, పులుసుకి అదే ముఖ్యం. చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి పులుసు కూడా కొంచెం పలసగానే తీసాను. ఎందుకంటే ముక్కలు ఉడకాలి కాబట్టి. పలసగా తీసినా కూడా కొంచెం వాటర్ కూడా పోయాలి. చిక్కగా తీసామనుకోండి వాటర్ ఎక్కువ పోయాలి. ఇప్పుడు నేను పలసగా చేశాను కాబట్టి కొంచెం తక్కువ పోద్దాం. వాటర్ చూసుకొని పులుపుని బట్టి వాటర్ పోసుకోవాలి. ఎవరైనా కొంచెం పులుసు ఎక్కువ పోయాలి. ఎందుకంటే నీళ్ళే వాటర్ అయినా పులుసు అయినా ఎక్కువ పోయాలి. ముక్క ఉడకాలి కాబట్టి. ఆ లావు ముక్క ఉడికి దగ్గరకు రావాలి. బాగా ఉడికిద్ది అనమాట. అది అంతా అయిపోయేటప్పటికి పులుసు ఉడికేటప్పుడు ముక్క ఉడికిద్ది. ఇదిగోండి ఉడుకుతుంది. ఇప్పుడైతే వాటర్ చాలవని మళ్ళీ కాసిన పోస్తున్నాను. ఇప్పుడు సరిపోతాయండి కరెక్ట్గా. ఇప్పుడు కొంచెం ఉడుకుతుంటుంది అనమాట. మధ్యలో కొంచెం కొత్తిమీర వేద్దామండి. నేను ఎప్పుడైనా కొత్తిమీర కొంచెం ఎక్కువ వాడతానండి. కొత్తిమీర ఎక్కువ వాడితే మంచిది, ఒంటికి మంచిది, దేనికైనా మంచిదే. కొత్తిమీర ఎక్కువ వాడితే కూరల్లో విడిగా అయితే తినం కాబట్టి కూరల్లో వేసేటప్పుడు ఎక్కువ వేయాలి. ఇదిగోండి మధ్యలో మళ్ళీ కొంచెం వేసాను, లాస్ట్లో కూడా వేస్తాను. ఇప్పుడైతే కొత్తిమీర వేసినాక కాసేపు ఉడకనిద్దాము. కాసేపు ఉడుకుతుందండి. పులుసు అయితే బాగా ఉడుకుతుంది. ఆ మొక్క అయితే సగం పడి ఉడికిందిలేండి. ఓకే, ఉడికింది. కొంచెం పులుసు అయితే సగం ఉడికింది అంతే. ఇంకా చాలా దగ్గరకు రావాలి. ఉడకనిద్దాము. సిమ్లో పెడితే పులుసు కూరలు తొందరగా ఉడకవండి. హైలోనే పెట్టాలి. హైలో పెడితేనే తొందరగా ఉడికి. కొంచెం బెల్లం కూడా వేద్దాము. సగం బడ ఉడికినాకే బెల్లం వేయాలి. బెల్లం వేయగానే దింపేసామనుకో బెల్లం వాసన వస్తుంది పులుసు. ఇప్పుడు పులుసులో ఉడికిందనుకో బెల్లం కూడా వేసాక పులుసు ఉడికితే పులుసు చాలా టేస్ట్ వస్తుంది అనమాట. బెల్లం వేసి ఉడికినాక ఇంకా చాలా బాగుంటుంది పులుసు. పులుసు ఎప్పుడైనా అలాగే బెల్లం మధ్యలోనే వేసుకోవాలండి. పులుసు అయితే దగ్గరకు వచ్చేసింది. ముక్క అయితే ఉడికేసింది. ముక్క ఉడికింది, పులుసు దగ్గరకు వచ్చేసేస్తుంది. ఇంకొక నిమిషం అంతే, దగ్గరకు వచ్చేస్తుందండి. ఎప్పుడైనా సొరకాయ పులుసు దగ్గరగా ఉండాలి. పులుసుగా పెట్టుకుంటే బాగోదు. ఇలా దగ్గరకుంటే చాలా బాగుంటుంది అనమాట. అయిపోయిందండి. ఇప్పుడైతే దింపేసేద్దాము. అయిపోయింది. నూనె కూడా పైకి వస్తుంది. కొంచెం గిన్నెలోకి తీసేసుకుందాము. గిన్నెలోకి తీసుకొని కొంచెం కొత్తిమీర వేద్దాము. పైన కొత్తిమీర వేసి అసలు చూద్దామండి. ఇంకా పక్కన కొత్తిమీర వేసా కానీ చూద్దాం ఎంత చిక్కదనం ఉందో. ఆరితే ఇంకెంత చిక్కగా వస్తుందో. ఇదిగోండి ఇలా ఉంది. అన్నంలో కూడా బాగా, రైస్లో బాగా కలిసిద్దండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే సొరకాయ పులుసు బ్రహ్మాండంగా ఉంటుందండి. తప్పకుండా మీకు తెలిసే ఉండొచ్చు, నేను చేసే స్టైల్లో చేశాను. మీరు ట్రై చేయండి.